అదే సమయంలో బుడమేరులో గడుతో చేసిన తప్పిదాల వల్ల విజయవాడ అతలాకుతోంది. 11,90,000 క్యూసెక్స్ నీళ్ళని ప్రకాశం బ్యారేజ్ నుంచి డిజైన్ చేశారు. ఇది ఇప్పుడు చేసిన 1854లో చేస్తే 1894 వరకు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి ఆ ఆనకట్టనే అక్వడెట్నే ఉపయోగించుకున్నాం. అది బాగా రిపేర్కి వస్తే ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యం ఆ రోజు బ్యారేజ్ కట్టడం జరిగింది. దానికి కూడా దగ్గర సంవత్సరాలు పైబడింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బ్యారేజ్ వచ్చిన తర్వాత పైన చాలా ప్రాజెక్టులు వచ్చాయి. సాగర్ వచ్చింది, శ్రీశైలం వచ్చింది, ఇటీవల పులిచింతలు వచ్చింది, పైన జూరాలు వచ్చింది, ఆల్మట్టి వచ్చింది, ఇంకో పక్కన తుంగభద్ర వచ్చింది. కానీ ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కూడా ఇంత నీళ్లు వచ్చాయంటే ఈరోజు వాతావరణంలో వచ్చిన మార్పులే. ఒక్క కృష్ణా జిల్లాలో దగ్గర 2 రోజుల్లో కోడూరు అనే మండలంలో 50 మీటర్లు వర్షపాతం పడింది. అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో 2 రోజుల్లో పడింది. ఆ నీళ్ళని కిందికి పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గడిచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి. ఆ రోజు తెలుగుదేశం దగ్గర 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అది కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పని కూడా చేయలేదు. దీనికి అదనంగా బుడమేరు మొత్తం గురి చేశారు. ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్లు కట్టారు. ఎక్కడిళ్ళు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు పరిస్థితి వచ్చారు. ఒక పక్క ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి. అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా చేశాం కాబట్టి ఇప్పుడు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బర్స్ట్, అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు వచ్చాం. ఎక్కడ చూసినా ఒక డ్రైన్ కూడా తవ్విన పాపాన పోలేదు, ఒక కాలువ తవ్విన పాపాన పోలేదు. ఇంకో పక్క తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు. అన్ని చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి. ఈ కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. సంవత్సరాల పరిపాలన, ఒక దుర్మార్గమైన పరిపాలన. ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం పనిచేసే వ్యక్తులు పనిచేయలేని పరిస్థితికి వచ్చారు. కడాన ఇవన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలు. అందుకని నాకు 10 రోజులు పట్టింది. 2 రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పోమన్నా పోయే పరిస్థితులు కూడా లేదు. అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే దగ్గర 5 రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు. ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది. ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి, పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి.
గంటలు వాతావరణం సహకరించలేదు, వర్షాలు పడ్డాయి, ఆ గడ్డ ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితుంది. దాంట్లో మళ్ళా ఒక ట్రాక్టర్ తీసుకపోతే లేకుంటే ఒక ప్రొక్లైన్ తీసుకపోతే అది కూడా కోరకపోయే పరిస్థితి. అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా మట్టేస్తే కొట్టుకొని పోతుంది, ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది. అలాంటప్పుడు దగ్గర దగ్గర 100 టన్నులు ఒక రాళ్లు తీసుకొచ్చి పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి డేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం. అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వల్ల కూడా కావలేదు, మేము చాలా సంఘాన్ని ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు తెస్తే కావాళ్ళు నిరూపించారు. దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రామానాయుడు కూడా అభినందిస్తున్నా. అది జరిగి చూస్తే ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇక్కడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూశారు, ఓటు 50 టన్నుల వెయిట్ ఉండే, అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం, అలాంటిది 3గా కట్టి 11,40,000 క్యూసెక్ నదిలో వస్తా ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఈ 4 వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలంకు మధ్య సపోర్టింగ్ కడతాం, అది కూడా 15 టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి. ఆ హైట్కు వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే 3 కాలమ్స్లో. అంటే మీరు ఊహించుకోవాలి, అవి కాలమ్ని కానీ గుద్దుంటే ఈరోజు ప్రకృతి మనం చూసేవాళ్ళం కాదు. అది కొట్టుకొని పోతే లంకగా పోతాయి, ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది. కానీ బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు. బాబాయిని గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు పెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనిలో ఉన్నాం. చూసే కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి, అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే మరిగా ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. అంటే మనం గుర్తుపెట్టుకో, నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను వరదలు వచ్చాయి, వరదల్ని ఏ విధంగా ఆదుకోవాలి, అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు. 1 రోజు కాదు 3 రోజులు కాదు, వరద తగ్గడం లేదు. ఏం పరిస్థితి, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, తిండి అందించలేక బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందు ఆ వెలాసిటీ ఆ ఫోర్స్ వల్ల ఎన్నికొచ్చే పరిస్థితి వస్తామని పోతామని హెలికాప్టర్లు పెట్టాం. హెలికాప్టర్లో ఫుడ్ కొంత వేస్ట్ అవుతా ఉంది, కొంతవరకే చేరుతా ఉంది. డ్రోన్స్ పెట్టాం, అంటే వీళ్ళంతా ఫుడ్ తీసుకపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకొని పోతామని భయంతో ఇక్కడ మొదలుపెట్టారు. దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు డ్రోన్లు ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే పరిస్థితికి వచ్చాం. అవస్థలు పడితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేపర్ పెట్టుకొని విషయం జిమ్ముతున్నారు, అంటే ఓడిపోయారు కాబట్టి, ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజల పైన ద్వేషం పెంచుకొని ఇలా నష్టం చేయాలని ఆలోచించే పార్టీల నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. పార్టీలు రాష్ట్రంలో ఉండడమే
మన దురదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తే చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు. నేరస్తుల రాజకీయాల్లో నేరస్తుల రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది. అదే కానీ నేరస్తులు రాజకీయ ముసుగు లేకపోతే 2 నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలో అక్కడ కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలా సంక్షోభాలు చూసి నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు. నాడు రౌడీ అనేవాడు ఎవడు రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు. ఒకే మాట చెప్పాను, ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో వీలు లేదని చెప్పి నిర్మోహమట్టంగా యాక్ట్ చేసి రౌడీ అంత మునుపంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్ర కానీ ఆ 9 సంవత్సరాలు రౌడీలు లేక రాయలసీమ మొత్తం ముఠాలు ఒకరినొకరు కొట్టువాళ్ళు, కక్షలు పెంచుకునేవాళ్ళు, తరతరాలుగా ఆటగేటివి. ఒకే మాట చెప్పాను, మా పార్టీ మీ పార్టీ అని లేదు, నా ఒకటే ముఠానాయకుడిగానే చూస్తానని ముఠాలు అణిచివేసి రాయలసీమలో ముఠాలు లేవు. కమ్యూనల్ వైలెన్స్, మత విద్వేష ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే కడతానని చెప్పా, వ్యవహరించా. కడాన తీవ్రవాదుల సమస్య కూడా నేను ఇది రాజకీయ ఆర్థిక సమస్య. ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే సమస్య ఉండడానికి వీల్లేదంటే కడాన నా మీద కక్ష కట్టి మీకు అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో బాబాయిని దాడి చేసిన ప్రజలకు న్యాయం జరగాలి, మీకు లా అండ్ శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో నా ప్రాణాన్ని కూడా ఇవ్వకుండా ముందుకు పోయిన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు ఒక పెను సవాలుగా తయారైంది. మాట్లాడితే రాజకీయాలు, ఒక రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానిపైన కూడా నిరసన తెలియజే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవం చేసే పార్టీ ఆఫీసులు ఇవి. ఒక చిన్న పార్టీ ఆఫీస్ ఆఫీస్ ఉన్నా ఎక్కడా ఎవరు దాడి చేయలేదు. నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను. 40 సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసుల పైన రాజకీయ నాయకుల పైన ఎప్పుడూ దాడి జరగలేదు. ఎన్ని విమర్శించినా ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసాం తప్ప ఇంకోటి కాదు. అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది, నేను ఎన్నో రాజకీయాలు చేశా, ఎంతమందితో చేశా, కానీ ఒక నేరస్తుడితో రాజేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది. కానీ మీ ప్రజా అవసరం నాకు తప్పడం లేదు ఈ యుద్ధం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మీరు చూశారు, నేను ఒక పక్క బురదలో దిగి, నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు, ఎవరో బురదలో దిగకపోతే సమస్య కాదు. కాబట్టి నేను బురదలో దిగాను, దిగడం కాదు ప్రత్యాను, నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగాను. నేను ప్రొక్లైన్ ఎక్కాను, ట్రాక్టర్ ఎక్కాను, నడిచి తిరిగాను. దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకెళ్లారు. మా కలెక్టర్, మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి నేను చూసా. ప్రజల శభాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు. ఇదొక పెను మార్పు. మొన్నటి వరకు యథా రాజా వరదలు వస్తే 5 ఏళ్లలో ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు, ఇది పాలకులు. ఎప్పుడు వచ్చిన మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు. కడాన నా దెబ్బ ఎప్పుడు కూడా పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితి వచ్చి స్వాపన చేశాడు. ఒకరోజు తిరిగాడు, మళ్ళా పారిపోయాడు. అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది.
ప్రజలు కష్టం అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. నేను తిత్లీ తుఫాన్ ఎకరా వరి పంటకు 20,000 ఇచ్చాను. పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు. అలాంటిది డబ్బులు 16,000 చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ దిగిపోయేటప్పుడు 1,000 రూపాయలు పెంచారు. నేను ఒకటి ఆలోచించాను, ఈ పంట వేసిన రైతులు దగ్గర 70 రోజులు 80 రోజులు పోతే చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి. మళ్ళీ ఆలోచించాను, ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో 17,000 రూపాయలు 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తాను, ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాను. ఇది కూడా తక్కువే. నా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ ఖజానా. రోజు వారిగా ఏం చేయాలనే పరిస్థితి, మొత్తం ఏది పని చేయలేని పరిస్థితి. మీరు చూస్తే అభివృద్ధి ఆదాయం పడిపోయింది. అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి. ఇంకో పక్క 10 కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి. అంటే మనం సంపాదన వడ్డీ కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు. ఒక పక్క దిగులు చేసుకుని, కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న కలిసి. ఇలాంటి వ్యవస్థ మాకొద్దు, అందుకే ఎన్డీఏ 3 పార్టీలకి బ్రహ్మరథం పట్టారు, అన్ని సీట్లు గెలిపించారు. 93% స్ట్రైకింగ్ రేట్ అంటే నిలబడిన అభ్యర్థులు 93% గెలిపించారు. 11 సీట్లే ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీని ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది. వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ మీరే ఇచ్చారు. 2019లో మీరే నిర్ణయం చేశారు, దానివల్ల ఈ ఇబ్బంది. కానీ 2024లో మీరు ఇచ్చినటువంటి మంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. ఈరోజు